నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తారు. సో రానున్న రోజుల్లో మరికొన్ని వీడియోస్ని చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రోత్సాహం అనేది మాకు లభిస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పేటీఎం వ్యక్తులు, అంటే పేటీఎం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తమ సొంత పార్టీ కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేశారు. ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారంటే, అరే పాపం రా, మన పార్టీ సబ్స్క్రైబర్లు అంటే మనకి ఒక భరోసా, ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు. అంతేగాక మీరు చెప్పేది నిజమేనని నమ్ముకునేటువంటి అమాయకమైనటువంటి వాళ్ళు. మీరు ఈరోజు రెవెన్యూ జనరేట్ చేసుకోవటానికి కానీ, లేకపోతే మరే ఇతర నీకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని చెప్పుకోవటానికి కూడా కారణం వాళ్ళే. అయితే ఇక్కడ చాలా యాదృచ్ఛికమైనటువంటి విషయం ఏంటంటే, పాపం వాళ్ళు తప్పుడు థంబ్నెయిల్స్ తోటి వీడియోలు వేసిన ఈ జనాలు నిజంగానే అది నిజమే నమ్మి పాపం పేటీఎం కులోళ్ళు ఆ వీడియోలన్నీ చూసి ఆ వీడియోలని వైరల్ చేశారు. నిజంగా పాపం ఎంత దారుణమైన విషయం అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేరు, యూరోప్ పర్యటనలో ఉన్నారు అనేది వాస్తవ విషయం. అయితే దాన్ని కూడా వాళ్ళు కనికట్టు చేసి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేశారు. నిజంగా అసలు వాళ్ళ థంబ్నెయిల్ చూస్తే నాకు ఏంట్రా బాబు ఇంత దారుణమా అంటే, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఇంత పిచ్చోళ్ళ. జగన్మోహన్ రెడ్డి అక్కడ యూరోప్లో ఉంటే ఆ యూరోప్లో ఉన్నటువంటి వీడియోస్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నా కూడా అవి నమ్మకుండా ఇంత పిచ్చితనంగా ఆలోచన చేస్తారా? మొదటి వీడియో చూద్దాం, చూడండి. మొదటి వీడియో ఏంటంటే, విజయ్ ప్రమాణ స్వీకారానికి చెన్నై బయలుదేరిన జగన్, ఇక్కడ 1,00,000 మందితో 100 కార్లతో అని చెప్పి ఒక థంబ్నెయిల్ వేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో చూడండి, పాపం కదా. ఇదిగో థంబ్నెయిల్స్, నేను థంబ్నెయిల్ మీకు అక్కడ పెడతాను, ఎందుకంటే ఇక్కడ మేబీ కనిపించకపోవచ్చు, ఈ థంబ్నెయిల్ కనిపించకపోవచ్చు, నేను పెడతాను. ఎరా, అసలు జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనలో ఉన్నాడు. సరే, ఈ థంబ్నెయిల్ వేశారు కదా, వీడియో లోపల ఏముందో చూద్దామని చెప్తే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యూజ్ చేసినటువంటి హెలికాప్టర్ విజువల్స్ని, ఆ హెలికాప్టర్ వీడియోని అందులో ప్లే చేశారు. ఒక్క పేటీఎం గాడైనా అరే ఇది ఇప్పుడు వీడియో కాదు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేడు కదా, జగన్మోహన్ రెడ్డి యూరోప్లో ఉన్నాడు కదా, ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? కనీసం సెన్స్ లేదా? అంటే ఆ వీడియో పాతదా కొత్తదా, ఈ వీడియో ఎప్పుడుది అనేటువంటి సెన్స్ కూడా లేదా? ఆ వీడియోని నాకు అర్థం కాదు ఏంటంటే, దాదాపుగా 70,000 మంది చూశారు. అరే ఇంతమంది పేటీఎం గొర్రెలు ఉన్నారా? 70,000 మంది పేటీఎం గొర్రెలు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో యూరోప్లో టూర్లో ఉంటే టీవీకే విజయ్ గారికి మద్దతుగా ఆయన ప్రమాణ స్వీకారం అంటే, ఇంకా అక్కడ గవర్నరే అపాయింట్మెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పి, కానీ వీడు సోషల్ మీడియాలో థంబ్నెయిల్ పెట్టేసి వాడు పబ్లిష్ చేశాడు. ఎంత సిగ్గుచేటయ్యా! ఇలాంటి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మీ సొంత పార్టీ సబ్స్క్రైబర్ని, మీ కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు మీరు. ఎంత పిచ్చిదనంగా ఉంది. సో ఆ వీడియో అంటే సరే, ఎట్లో కట్ట వీళ్ళకి అవగాహన లేకుండా ఏదో పాత వీడియో నిజమే కావాలని చెప్పేసి ఒకవేళ చూసారేమో, దాన్ని పక్కన పెట్టేసండి. ఇంకొక వీడియో చాలా దారుణమైనటువంటి విషయం. వీడియో ఏంటిది? అది ప్రమాణ స్వీకారం స్టేజ్ పైన వైఎస్ జగన్ చూడగానే విజయ్ రియాక్షన్ చూడండి అని చెప్పేసి, పాపం చూడండి, విజయ్ దండం పెడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా దండం పెడుతున్నాడు. సరే, ఒకవేళ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ నుంచి వచ్చి అక్కడికి వెళ్ళాడేమో, తప్పేముంది, ఒకసారి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే పాపం ఆయన ఫోటో ఎత్తితేనే తమిళనాడు ప్రజలంతా కూడా విజయ్కి ఓట్లు గుద్దారు కదా. అభిమానంతో ఒకవేళ విజయ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి, అన్నా నువ్వు రావాలన్నా అంటే, పాపం రిటర్న్ ఫ్లైట్లో అక్కడే ఫ్యామిలీని అంతా అక్కడ వదిలేసి రిటర్న్ ఫ్లైట్లో హడావుడిగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఏమన్నా వెళ్ళాడేమో, ఇది పాపం వాళ్ళ పార్టీ వర్గాలకు కూడా తెలియదేమో, వెళ్తున్నట్టు తెలియదేమో, వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నాడేమో అని చెప్పి నేను వీడియో చూసాను. అందులో ఎవరైతే టీవీకే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్ళు విజయ్ ప్లస్ రాహుల్ గాంధీ గారు, అలాగే పొత్తులో ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షులు ఆ వేదిక మీద కూర్చున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో కూడా తెలియకుండా మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేశారా?
జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద లేకుండానే థంబ్నెయిల్ క్రియేట్ చేశారు. ఈ వీడియో మరీ దారుణం, 5,35,000 మంది యూస్ చూశారు. అంటే ఏంట్రా ఈ పరిస్థితి, ఈ దరిద్రం ఏంటి, ఈ దౌర్భాగ్యం ఏంటి? కింద ఒకడన్నా అన్న ఏంటన్నా మమ్మల్ని ఇంత వీపీలు చేసావు, స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు ఎలా అన్నా హైప్ చేస్తున్నావు, తప్పు కదన్నా. నీ ఫాలోవర్స్, నీ సబ్స్క్రైబర్స్ని ఇట్లాగా నేను ఎప్పుడైనా వీడియోలు చేసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే కింద ఎమ్మటే కామెంట్ పెట్టేస్తారు మా వాళ్ళు. నాకు గొంతు బాగలేక 1-2 సార్లు కొంచెం మాట్లాడేటప్పుడు ఆ గొంతు ఇక్కడ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఇక్కడ పట్టుకుంటే అలా గుటకలు మింగితే, అన్న మింగుతూ వీడియోలు చేస్తున్నావు అన్న, నాకు నచ్చట్లేదన్నా అని చెప్పేస్తారు. కానీ అక్కడ అసలు ఆ స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డే లేడు. జగన్మోహన్ రెడ్డి కాదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆయనకి ఆత్మీయ సన్నిహితంగా ఉన్నటువంటి వాడు ఎవడు కూడా స్టేజ్ మీదకి ఎక్కలేదు. కానీ వీళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంట, జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చున్నాడంట, విజయ్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఆశ్చర్యపోయాడంట. అది థంబ్నెయిల్ పెట్టారు. దానికి 5,35,000 యూస్ ఇచ్చారు. అది కూడా వైసీపీ పేటీఎం తోక ఛానలే. సిగ్గు అనిపించట్లేదా? కొంచెమన్నా సిగ్గుండాలా మీకు? వాడేమో ఎప్పుడుదో వీడియోని విజువల్స్ని సర్క్యులేట్ చేశాడు. నువ్వేమో అసలు స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి లేదు. 4 నిమిషాలు సరే, ఒకవేళ ఏమన్నా మిడిల్లో వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా ఒక సడన్ ఎంట్రీలు ఇస్తారు కదా, చూద్దామని చెప్పి 4 నిమిషాలు చూసా. 4 నిమిషాలు బొక్క. వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలు కూడా పాపం అలాగే ఊహించుకొని ఉంటారు, మా అన్న మిడిల్లో వస్తాడేమో చూద్దామని. అది 4 నిమిషాల వీడియో 4 నిమిషాలు చూడటం వల్ల దాన్ని యూట్యూబ్ సజెక్షన్ చేసేసింది. అందువల్ల 5,35,000 మంది ఆ వీడియోని చూశారు. అంటే ఇంత తప్పుడు ప్రచారాలని, ఇంత తప్పుడు విషయాల్ని ప్రాపగండం చేస్తూ సొంత పార్టీ కార్యకర్తల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారంటే కొంచెమైనా సిగ్గుండాలి మీకు, కొంచెమైనా సిగ్గుండాలి వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆంధ్రాలో ఉండి లేకపోతే వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కకపోయినా ఒకవేళ నువ్వు చెప్పినా వేరేగా ఉంటుంది. ఆయన ఇక్కడ లేడు, యూరోప్ వెళ్ళాడు అని అందరూ తెలిసిన విషయం. అయినా కూడా ఇంత అద్భుతమైనటువంటి అంటే థంబ్నెయిల్స్ని ఆ విధంగా పెట్టేసి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని, వైసీపీ కార్యకర్తల్ని ఒక రకంగా అంటే పిచ్చోళ్ళని చేశాడు. మరి ఆ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఇంత పిచ్చితనంగా ఉంటాం మనం. కింద మీరు కామెంట్ పెట్టరా, ఎరా జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఎలారా నువ్వు వీడియో చేస్తున్నావు, ఫేక్ వీడియో ఎందుకు వేస్తున్నావు, తప్పని వేయాలన్నా వేయకుండా ఎవడు కూడా ఆహా ఓహో అన్నట్టు చూసా. అంటే ఇదంతా కూడా ఏంటయ్యానంటే ఇది వైసీపీ ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా. అంటే సొంత పార్టీ కార్యకర్తల్ని ఎరగా వేసి ఏదో ఒక హైట్ని క్రియేట్ చేసి అది జగన్మోహన్ రెడ్డి పరం చేయాలనేది వైసీపీ వాళ్ళ ఆలోచన. ఇంకొక వీడియో మామూలుగా ఉండవు అసలు, ఒక్కొక్క తమ్మునీళ్ళు మామూలుగా వీళ్ళు. ఇంకొక వీడియో ఏంటి, థ్యాంక్ యూ జగన్ అన్న అని విజయ్ అన్నాడంట. దానికి రాహుల్ గాంధీ గారు బెత్తరపోయి చూశారంట. నాకు అర్థం కావట్లా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు థ్యాంక్ యూ చెప్తాడు? జగన్మోహన్ రెడ్డికి చెప్పండి రా, ఏ కారణంతో జగన్మోహన్ రెడ్డికి విజయ్ థ్యాంక్ యూ చెప్తాడు చెప్పండి? రాహుల్ గాంధీ గారు అంటే తనకున్న 4 ఎమ్మెల్యేలని, 5 ఎమ్మెల్యేలు అనుకుంటా, వాళ్ళని స్వచ్ఛందంగా డిఎంకే పొత్తుల నుంచి తప్పించేసి స్వచ్ఛందంగా ఆయన వెళ్ళి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేశాడు. కాబట్టి ఆయన మొదట విజయ్కి మ్యాజిక్ ఫిగర్ 108, 107కి తగ్గాయన్నప్పుడే ఆయన ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము బేషరతుగా విజయ్కి మద్దతు ఇస్తున్నాం అని చెప్పేశాడు. తర్వాత కాబట్టి ఏదైనా ఆయన థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే రాహుల్ గాంధీకి చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు థ్యాంక్ యూ చెప్తాడు? జగన్మోహన్ రెడ్డికి మీ 11 మంది ఆంధ్రాలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎట్లాగో పనికిరారులే అని చెప్పేసి ఆ 11 మందిని ఏమన్నా మీరు మద్దతు ఇస్తా ఉన్నారా? దానికి గవర్నర్ ఏమన్నా అబ్జెక్షన్ చెప్పాడా? లేదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఏమైనా తెర వెనకాల ఏమైనా అడ్జస్ట్ చేశాడా? ఎందుకు చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్? ఏ కారణంతో జగన్మోహన్ రెడ్డిని థ్యాంక్స్ చెప్తాడు? అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన ఫోటో పైకెత్తాడు కాబట్టి ఓట్లేసి గెలిపించారని ఆ ఉద్దేశం. అంటే దానికి బలాన్ని చేకూర్చడం కోసం ఇలాంటి తప్పుడు విషయాల్ని ప్రాపగండం చేస్తున్నారు. దానికి అది అంతవరకు బాగానే ఉందా? దానికంట రాహుల్ గాంధీ రియాక్షన్ అంట. అంటే రాహుల్ గాంధీ ఎందుకు రియాక్షన్ అవుతాడు? అసలు అవ్వాల్సిన అవసరం ఏంది? అసలు విజయ్కి నాకు తెలిసినంత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీరో. ఆయనతో అసలు ఆయనకు అవసరం లేదు. ఆయన్ని ఏ విధంగా ఎన్నికల్లో ఆయన వాడుకోలేదు. ఏ కారణం చేత జగన్మోహన్ రెడ్డికి విజయ్ థ్యాంక్ యూ చెప్తాడు? ఒక్క మాట చెప్పండి. ఇంకా నయ్యం, జగన్మోహన్ రెడ్డి గారికి
విజయ్ ఫోన్ చేశాడంట, ప్రమాణ స్వీకారానికి రమ్మన్నాడంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడంట. రేపు ఇదే వదులుతారు వీడియో. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయ్ అసలు ఆలోచించడం కాదు కనుక ఆ పార్టీ కార్యకర్తలు నిన్నే పొద్దున్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అన్న ఫోటో పెట్టుకుంటే ఆంధ్రాలోనే పీకలైనడు తమిళనాడుకు వచ్చి ఏం పీకుదాం అనుకుంటున్నాడు. అన్న ఫోటో కంటే కూడా అక్క ఫోటో పెట్టుకుని తిరగండి, కనీసం ఓట్లన్నా పడతాయని చెప్పి నేను మన నగరి రోజాకి కౌంటర్ ఇచ్చే విషయంలో చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఇంత తప్పుడు ప్రచారాలని, తప్పుడు థంబ్నెయిల్స్ తోటి వీడియోని క్రియేట్ చేసుకొని ఏదో యూత్ కోసం ఇంత సిగ్గు లేకుండా సొంత పార్టీ కార్యకర్తల్ని, సొంత సబ్స్క్రైబర్స్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. సిగ్గు అనిపించట్లే మీకు ఇలా చేయడానికి? సిగ్గు అనిపించుకోవాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని ఊహించుకోవటం తప్పులేదు, కానీ అసలు ఊహకి అక్కడ జరుగుతున్నటువంటి విషయానికి ఎక్కడా కూడా పొంతన లేకుండా దాన్ని అది ఒక కల్పితం అని తెలిసినా కూడా దాన్ని వీడియోలు చేయటం పేటీఎం యూట్యూబ్ ఛానళ్ళ పని అయితే, వాటిని వైరల్ చేసి వాటిని చూసి సంకలు గుద్దుకోవటం వైసీపీ పేటీఎం కార్యకర్తల పని. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో జగన్ క్రేజ్ తగ్గకుండా ఉండటం కోసం వీళ్ళు ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాలు ఇవన్నీ. సో కాబట్టి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఆ విజయ్ కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకని మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా ముఖ్యమైన క్రేజీ విషయం గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ 39 ప్రతిపక్ష హోదా వచ్చింది, మమతా బెనర్జీకి 80 ప్రతిపక్ష హోదా వచ్చింది, స్టాలిన్ గారికి 77, 79 ప్రతిపక్ష హోదా వచ్చేసింది. అట్లాగే కేరళలో ప్రతిపక్ష హోదా వచ్చింది. సౌత్ రాష్ట్రాల్లో కావచ్చు, మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో పవర్ఫుల్ లీడర్స్ పార్టీలలో 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రాని ఏకైక పార్టీ మన పేటీఎం కూలోళ్ళు మోస్తున్న వైఎస్ఆర్ సిపి పార్టీ అని గర్వంగా ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి చెల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి చెప్పండి, మీ బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ప్రతి ఒక్కరు కూడా మైక్ తీసుకొని చెప్పండి. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వైసీపీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కష్టపడటానికి ఆలోచన చేస్తారు.